సీజన్ 9 తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. గజ్వేల్ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో షోను నిలిపివేయాలని ఫిర్యాదు చేశారు. షోలో అశ్లీల సంభాషణలు, గొడవలు యూత్ను చెడగొడుతున్నాయని ఆరోపిస్తున్నారు. రీతూ చౌదరి, మాధురి వంటి కంటెస్టెంట్స్ వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడబోతుందని ఫిర్యాదు చేశారు. కర్ణాటకలో బిగ్ బాస్ పై నిషేధం విధించిన నేపథ్యంలో తెలంగాణలోనూ అదే జరగాలని డిమాండ్ చేస్తున్నారు. షోలో వివాదాస్పద కంటెంట్ సమాజానికి తప్పుడు సందేశమిస్తోందని విమర్శిస్తున్నారు. మహిళా ప్రజా సంఘాలు బిగ్ బాస్ హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఈ ఫిర్యాదు షో భవిష్యత్తును సందిగ్ధంలో నెట్టింది. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాలి. సోషల్ మీడియాలోనూ ఈ ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఇప్పుడు జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నారు. హనుమాన్ సినిమాకి సీక్వెల్గా రాబోతున్న ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కనుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా మరో యాక్షన్ డ్రామాగా ఆకట్టుకోనుంది. రిషబ్ శెట్టి ఈ ప్రాజెక్టు కోసం పూర్తి దృష్టి పెట్టారని, ప్రస్తుతం ఇదే ఆయన ఏకైక ఫోకస్ అని తెలిపారు. డిసెంబర్ నుంచి షూటింగ్ షురూ కానుంది. సినిమాలో భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లను ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటాయని టీం అంచనా వేస్తోంది. హనుమాన్ సినిమా సృష్టించిన హైప్ని ఈ సీక్వెల్ మరింత పెంచనుంది. సినిమా కథ, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. రిషబ్, ప్రశాంత్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కన్నడ నాట కేజీఎఫ్, కాంతారా ఫ్రాంచైజీల తరువాత మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతున్న కింగ్ 100 చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారని మొదటి భావించినా ఆమె ఆరోగ్య కారణాల వల్ల తప్పుకునే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె స్థానంలో నయనతారను తీసుకునే యోచనలో ఉన్నారట. ఈ చిత్రం ఒక భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఆర్ కార్తిక్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. నాగార్జున హీరోగా, నిర్మాతగా ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటనున్నారు. ఇతర నటీనటుల వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. అయితే ఈ చిత్రం నాగార్జున అభిమానులకు పండుగలా ఉంటుందని టాక్ అయితే వినిపిస్తుంది. టబు లేదా నయనతార ఎవరు నటిస్తారనే విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఒకేసారి 3 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డిసెంబర్ 25, 2025న విశ్వక్ సేన్ నటించిన ఫంకీ విడుదల కానుంది. జనవరి 1, 2026న అల్లరి నరేష్ ఆల్కహాల్ సినిమా తెరపైకి రానుంది. జనవరి 14, 2026న నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒకరోజు ప్రేక్షకులను అలరించనుంది. ఇలా కేవలం 3 వారాల వ్యవధిలో 3 భిన్నమైన జోనర్ల సినిమాలను విడుదల చేయడం ద్వారా నాగవంశీ బాక్సాఫీస్ని షేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ 3 సినిమాలు యూత్ని ఆకర్షించేలా, వినోదాత్మకంగా ఉంటాయని నాగవంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో రిలీజ్ అయ్యాక చూడాలి.